మాజీ మంత్రి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కీలక నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఆయన బెయిల్ పిటిషన్కి సంబంధించి కొన్ని సడలింపులు చేయాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశాడు. అయితే మొత్తానికి అసలు ఆ సడలింపులు ఏంటి, ఆయన బెయిల్ పిటిషన్ సంబంధించి ఏ అంశాలు పొందుపరిచారు, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇప్పటి వరకు ఎన్నో మలుపులు తిరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటేనేమో ఈ దేవిరెడ్డి శివశంకర్ అనేటువంటి వ్యక్తి ఆయనకు ఉన్నటువంటి బెయిలుకి సంబంధించి కొన్ని సడలింపులు చేయాల్సిందిగా పులివెందుల్లోనే ఉండడానికి ఆ యొక్క బెయిల్ ఇవ్వడానికి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేసినట్టు అర్థమవుతుంది. మొత్తానికి అంశం గురించి మీ అభిప్రాయం ఏంటండి? వివేక హత్య కేసులో ఈయన A5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇవాళ మరి వాళ్ళ తల్లికి ఏదో వెన్ను శస్త్రచికిత్స ఏదో చేయించాలి, దానికోసం పులివెందుల్లో ఒక 30 రోజులు ఉండటానికి తనకి ఏదో బెయిల్ సడలించమని కండిషన్స్ అయిన పిటిషన్. దానిపైన సునీత కౌంటర్ వేశారు, సిబిఐ కూడా కౌంటర్ వేసింది. ఓకే, ఏంటి అసలు సునీత వేసిన కౌంటర్లో ఏంటి, వాళ్ళ అబ్బాయి డాక్టర్ చైతన్య రెడ్డి ఆయన కోడలు, వాళ్ళకు పెద్ద హాస్పిటల్ ఉంది ఎక్కడ కడపలో. ఆయన చేయించాలనుకుంటే తల్లికి శస్త్రచికిత్స కొడుకు హాస్పిటల్లో కడపలో చేయించవచ్చు. మరీ సీరియస్ ఇంకా మంచి నిపుణులైన వైద్యులు కావాలంటే గొప్ప హాస్పిటల్ కావాలంటే హైదరాబాద్లో చేయించవచ్చు. అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం ఎక్కువ మంది హైదరాబాదే వచ్చి చేయించుకుంటూ ఉంటారు. ఏది ఈ పెద్ద పెద్ద ఆపరేషన్లు ఇవన్నీ డబ్బున్న వాళ్ళంతా కూడా అపోలో అట్లాంటిది. మరి ఈయన అటు హైదరాబాదులో వద్దని ఇటు కడపలో కొడుకు దగ్గర వద్దని పులివెందుల హాస్పిటల్లోనే చేయించాలని, అందుకోసం తనకి 4 రోజులు అక్కడ ఉండటానికి మరి సడలించమని బెయిల్ కండిషన్ అడిగాడంటేనే అందరికీ అనుమానాలు, సందేహాలు. అదే సునీత వ్యక్తం చేసిందనమాట. ఏంటి అక్కడ మనం చూసాం మొన్న సిబిఐ విచారణ ప్రారంభమైంది. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ సిబిఐ అధికారులు పులివెందులు వచ్చారు. ఇప్పుడు ట్రయల్ కోర్టు కొంత విచారణ ఏదో కొనసాగించమని. ఓకే, అది సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఏంటి ట్రయల్ కోర్టు చెప్పినట్టుగా వాళ్ళిద్దరి వాట్సాప్ సంభాషణ, ఎవరు అర్జున్ రెడ్డి లేకపోతే భరత్ యాదవ్, దానిపైన విచారణ చేస్తూ సునీత దగ్గర ఉన్న ఆధారాలు, సాక్ష్యాలు, ఆమె లేవనెత్తే అనుమానాలు, వాటిపైన కూడా విచారణ చేయమని. అదేవిధంగా ఇంకొక అతను ఉన్నాడు, ఎవరతను మహేంద్ర కుమార్ యాదవ్ ఎవరో ఇంకొక అతను, అతన్ని విచారించారు. లేకపోతే ఈ భరత్ యాదవ్ని విచారించారు. మరి ఆ భరత్ యాదవ్ మనం చూసాం మీడియాతో ఏం మాట్లాడాడు, నన్ను హత్య చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, నన్ను హత్య చేస్తే ఈ కేసు ముందుకు పోదు అని ఎవరికి చెప్పాడు అతను ఆ మెసేజ్? అతన్ని ఎవరు హత్య చేయాలని చూస్తున్నారు, వాళ్ళని గనక హత్య చేస్తే కేసు ముందుకు పోదు అని వాళ్ళు అంటున్నారంటే ఆ సాక్షులు, ఈ కేసులో మనకి 6 ఏళ్లలో 6 చనిపోయారు. అవి గుర్తొస్తున్నాయి. వివేక హత్య కేసులో 6 ఏళ్లలో 6 అనుమానాస్పద మరణాలు, 2 డాక్టర్లు, 36 ఏళ్లకే అభిషేక్ రెడ్డి చచ్చిపోయాడు. అసలు అతనే కడప ఎంపీ అభ్యర్థి అనుకున్నారు. అవినాష్ రెడ్డి కనుక జైలుకి వెళ్తే అతను కొన్నాళ్ళ పాటు పులివెందులు ఇన్ఛార్జిగా కూడా చేసినట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ పనుల్లో సెక్రటేరియట్లో ప్యాలెస్లో ఉన్నప్పుడో ఏమో. అట్లాంటిది 36 ఏళ్లకి మరి యువ వైద్యుడు ఎలా చచ్చిపోయాడు? భారతీ మేడం తండ్రి ఈసీ గంగిరెడ్డి, ఆయన కొంచెం వయసు ఉంది, కరోనా, అతను తీసుకొచ్చి హైదరాబాద్ హాస్పిటల్లో పెట్టారు, చనిపోయారు. దానిపైన కూడా అనుమానాలు జనంలో. ఆ రోజు కరోనాతో మరి వైసీపీ మంత్రులంతా హైదరాబాద్లో చేరారు. ఏపీ నుంచి వచ్చి ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అపోలోలోనో ఏఐజీలోనో అప్పట్లో మనం చూసాం, అందరూ బతికారు. అంటే వైసీపీ మంత్రులు హైదరాబాద్ ట్రీట్మెంట్లో బతకడం ఏంటి, గంగిరెడ్డి చనిపోవడం ఏంటనే అనుమానాలు. డాక్టర్ ఆయన. అదే కాదు, కల్లూరి శ్రీనివాస్ రెడ్డి, ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డే అతన్ని ఏదో ఒక ప్రలోభ పెట్టాడని, 10 కోట్లు ఇస్తా ఈ కేసు నేను ఎత్తినేసుకో అని చెప్పాడని అతను వాంగ్మూలం ఇచ్చాడు. సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం అతను నిద్రలో చచ్చిపోయాడు. 49 ఏళ్ళకి నిద్రలో ఎలా చచ్చిపోతారు? కువైట్ గంగాధర్ రెడ్డి ఇంకొకడు ఎవరు, అతను కూడా ఏదో కూల్ డ్రింక్లో ఏదో కలుపుకొని చచ్చిపోయాడు అన్నారు. అంటే అనుమానాస్పద మరణాలు. లేదు ఆ డ్రైవర్, అసలు అతను ఇందాక చెప్పిన అతను ఏది ఆ కూల్ డ్రింక్లో ఏదో కలుపుకొని చచ్చిపోయినాడు, సూసైడ్ నోట్ రాశాడు, అది 2 చేతి రాతలు ఉన్నాయన్నారు అందుట్లో. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని భారతీ మేడంని రోడ్డు మార్గాన తీసుకెళ్ళాడు. హత్య జరిగిన రోజు మనం చూసాం, ఏంటి 8 గంటల ప్రయాణం, ఆ డ్రైవర్ చనిపోయాడు. నారాయణ యాదవ, జగన్మోహన్ రెడ్డి డ్రైవర్.
అంటే 6 ఏళ్లలో 6 వాచ్మన్ రంగన్నతో సహా అనుమానాస్పద మరణాలు. ఇప్పుడు ఈ సాక్షులు కూడా భయపడుతున్నారు. ఇప్పుడు దస్తగిరి కూడా అన్నాడు. దస్తగిరి భార్య అనేక కేసులు పెట్టింది. ఏంటి, మా ఆయనపై దాడి జరిగింది, అక్కడ కొట్టబోయారు, ఇక్కడ చంపబోయారు అన్నట్టుగా. అంటే అటు దస్తగిరి ప్రాణాలకి భద్రత లేదు, ఇటు ఇతను ఈ భరత్ యాదవ్, ఈ సునీల్ యాదవ్ వీళ్ళు చెప్తున్నారు మమ్మల్ని చంపే అవకాశాలు ఉన్నాయి, మా మీద హత్యకి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పులివెందుల్లో ఉంటా, 4 రోజులు నాకు పర్మిషన్ ఇవ్వండి అనే దానిపై సునీత సందేహాలు లేవనెత్తిందంటే కారణం ఇదే. వాళ్ళ భయాందోళనలు. ఇంకెన్ని హత్యలు ఈ కేసులో జరుగుతాయి, ఎన్ని అనుమానాస్పద మరణాలు రాబోతున్నాయి. రేపటికి 7 ఏళ్ళు నిండుతాయి. ఇక ఈ కేసు వివేక హత్య జరిగి రేపు మార్చి 14క ఇంకెన్ని రోజులు ఉంది? ఇంక 7-8 రోజులు, 9 రోజులు ఉందాం. రేపు మార్చి 14కి 8వ ఏళ్ళలోకి ప్రవేశిస్తుంది ఈ కేసు. మళ్ళా వర్ధంతి, సునీత సౌభాగ్యమ్మ వచ్చి మళ్ళా అలాగే పోపోవాలా, బావురుమనాలా. శిక్ష హంతకులకు కాదు మా ఇద్దరికీ పడింది అని సునీత గత వర్ధంతి నాడు అన్న మాటలు మనకి ఇప్పటికీ వినపడుతున్నాయి. ఏమంది ఆ రోజు సునీత? ఒకడు తప్ప అందరూ తిరుగుతున్నారు బయట అంది. ఇప్పుడు ఆ ఒకడు కూడా బయటకు వచ్చాడు. ఇప్పుడు ఎవరు లేరు లోపల, అందరూ బయటే తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సిబిఐ అధికారులు సునీత ఎప్పుడు కలుస్తారు? తన దగ్గర ఉన్న అనుమానాలు, సందేహాలు, ఆధారాలు ఏమైనా ఇస్తారా? ఇప్పుడు ఈ అర్జున్ రెడ్డి, భరత్ యాదవ్ వాట్సాప్ చాటో, లేకపోతే అతను ఎవరో మహేంద్ర, వాళ్ళు ఎవరో ఉన్నారా, సునీల్, ఇంకా మిగతావి కూడా కొన్ని విచారణలు చేస్తున్న దీంట్లో కాల్ డేటా రికార్డులు, మరి సునీత లేవనెత్తే సందేహాలను కూడా సిబిఐ టేకప్ చేస్తుందా? ఆమె తెచ్చిన కొత్త సాక్ష్యాలను కూడా విచారిస్తుందా? ఇప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు, ఇందాక మనం చెప్పుకున్నది అదే, డాక్టర్ చైతన్య రెడ్డి. డాక్టర్ చైతన్య రెడ్డి అనగానే నీకు గుర్తొచ్చేది ఏంటి? జైలు. కడప జైల్లో దస్తగిరిని బెదిరించాడని మెడికల్ క్యాంప్ రూపంలో లోపలికి వెళ్ళి, మెడికల్ క్యాంప్ జైల్లో ఎవరు పెట్టాలి? ఆ ఊళ్ళో ఉన్న సీనియర్ మోస్ట్ డాక్టర్ని పిలుస్తారు. ఆ ఊళ్ళో ఉన్న బాగా సుదీర్ఘ అనుభవం ఉన్న హాస్పిటల్కి ఇస్తారు. ఇతను హాస్పిటల్ పెట్టి 1 ఏడాది అయింది, ఇతను వెళ్ళిపోయాడు. ఇతనికి పర్మిషన్ ఇచ్చాడు ఆ జైలర్, అతను ఎవరో ఉంది, పేరు ప్రకాష్ ఏదో ఉన్నట్టుంది. అంటే ఆ జైలర్ కూడా సస్పెండ్ అయ్యాడో మరేవో తర్వాత చర్యలు ఏవో జరిగినట్టున్నాయి. అంటే అక్కడికి వెళ్ళి అతను బెదిరించాడని, అతను ప్రలోభ పెట్టాడని, ఏది నీకు 25 కోట్లు ఇస్తాననేదో ఆఫర్ ఇచ్చాడని దస్తగిరే చెప్పాడు. సరే, దస్తగిరి చెప్తే మీరు నమ్మలేదు అనుకోవచ్చు. బీటెక్ రవి చెప్పాడు. ఎందుకంటే చైతన్య రెడ్డి మెడికల్ క్యాంప్కి వచ్చినప్పుడు బీటెక్ రవిని కూడా అరెస్ట్ చేశారు. వేరే కేసుల్లో ఏదో కేసులో అరెస్ట్ చేసి అతను అదే జైల్లో పెట్టారు. అతనే చెప్పాడు ఏమని, నా బ్యారక్ దస్తగిరి బ్యారక్ ఎదురే చైతన్య రెడ్డి అతని దగ్గరికి వెళ్ళటం, మాట్లాడటం నేను చూశాను అని చెప్పి బీటెక్ రవే వాంగ్మూలం ఇచ్చాడు, సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు ఆ చైతన్య రెడ్డి హాస్పిటల్లో చేర్చడా? ఇప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తల్లిని ఇప్పుడు ఈ ఆపరేషన్ కొడుకు దగ్గర చేయించడా? కడపలో, హైదరాబాద్లో చేయించడా? పులివెందుల్లోనే చేస్తాడా? దానికోసం ఈయన 4 రోజులు అక్కడ ఉండాలా? మనకేం గుర్తొచ్చింది? అవినాష్ రెడ్డి వాళ్ళ అమ్మ గుర్తొచ్చారు. కర్నూలు తీసుకెళ్ళి అక్కడ చేర్చొచ్చుగా హాస్పిటల్లో పని. ఏది ఇప్పుడు కడప, హైదరాబాదు, పులివెందులు ఎందుకు? కర్నూలు హాస్పిటల్ మీకు బాగా వచ్చింది, విశ్వభారత్ అనుకుంటా, దాంట్లోనే చేర్చొచ్చు కదా. ఆమె గుండెపోటు, ఎవరు, అవినాష్ రెడ్డి తల్లికి గుండెపోటు వచ్చిందని అవినాష్ రెడ్డి ఏమో ఇక్కడి నుంచి చేజింగ్, సిబిఐ వాళ్ళు వెంటపడటం, ఆయన పారిపోవటం, అసలు సినిమా టైప్లో జరిగింది. అప్పుడు మనం స్క్రీన్ మీద అన్ని ఛానల్స్ చూపించాయి. అతను వెళ్ళిపోతాం, అప్పుడు వాళ్ళ అమ్మని అక్కడి నుంచి తీసుకురావటం, కర్నూలు హాస్పిటల్లో చేర్చడం, 2nd ఫ్లోర్లో ఆమెను పెట్టడం, ఈయన 3rd 4th ఫ్లోర్ ఈయన ఆక్యుపై చేయడం. అసలు మంత్రులు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి ఎమ్మెల్యేలు, కాపల, వేల మంది కార్యకర్తలు, ఆ ఎస్పీ చేతులు ఎత్తేసాడు. సిబిఐ వాళ్ళు 3 రోజులు గెస్ట్ హౌస్లో ఉండి కూడా ఆ హాస్పిటల్లో చేర్చుకుంటాడా ఇప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి? అంటే ఇవాళ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అతను పూర్తిగా అక్కడ పులివెందుల్లో, కడపలో జగన్మోహన్ రెడ్డి నీడ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెత్తనం అంతా వీళ్ళదే. అదే కబ్జాలు కూడా ఉన్నాయి కదా. కుటుంబ సభ్యులతో ఒక్కొక్కళ్ళ పేరు మీద 5 ఎకరాలు కబ్జా చేశాడంట. వేంపల్లి మండలం ఎక్కడో, లింగాల ఎక్కడో, శివశంకర్ రెడ్డి మీద 5 ఎకరాలు, చైతన్య రెడ్డి పేరు మీద ఒక 5 ఎకరాలు. ఇప్పుడు ఈమె ఎవరు, ఈ వెన్ను శస్త్రచికిత్స చేసుకునే ఆమె తల్లి, ఆమె పేరు మీద ఒక 5 ఎకరాలు. ఇట్లా ఒక 52 ఎకరాలు వాళ్ళు కబ్జా చేశారని శివశంకర్ రెడ్డి పైన మీడియాలో వచ్చిన కథనాలు. ఇలాంటి పరిస్థితుల్లో మరి కోర్టు
ఇచ్చుద్దా రిలాక్సేషన్, సడలిస్తుందా నిబంధనలు? చూడాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.